నిర్వహిస్తున్నటువంటి బిడ్డలకు కూడా మరి నా యొక్క దీవెనలు మరి ఈ విధముగా మరి అందరూ ఒక దగ్గర అక్కడ ఆయా ప్రాంతాలలో ఉన్నా కానీ మరి ఒక తాటి మీదకి వచ్చి ఈ ఉదయకాలము దేవుణ్ణి స్తుతించటము, గణపరచటము, మహిమపరచటము మరి ఎంతో గొప్ప ధన్యత అయ్యున్నది. మరి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. మరి నాకిచ్చినటువంటి అంశము కలవరము. మరి దాని గురించి మరి మా కోడలు ఒక చిన్న పాట పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు, వేదనలెన్నైనా శోధనలెదురైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు, సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు, శూన్యములోన ఈ సృష్టిని తన నోటి మాటతో సృజించిన, శూన్యములో ఈ సృష్టిని తన నోటి మాటతో సృజించిన యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే, యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు, వేదనలెన్నైనా శోధనలెదురైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒకసారి మీకందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ గ్రూప్‌ను బట్టి నేనెంతగానో సంతోషిస్తున్నాను. మరి ఈ గ్రూప్ గురించి నేను ఎప్పుడు అనుకునేది అంటే మా కుటుంబంతో కాకుండా మా బంధువులతో కూడా నేను కూడా ఒక గ్రూప్ ఈ విధంగా చేస్తే బావుండు అని మరి ఈ గ్రూప్ గురించి విన్నప్పుడు నేను అనుకునేదాన్ని. మరి దేవుడు అది స్థిరపరిచి ఉన్నాడు. మరి 2023 ఆగస్టు 25న మరి నేను కూడా ఒకటి ప్రేయర్ వారియర్స్ గ్రూప్ అని ఒక ఐదుగురు అంటే మా అన్నయ్య వాళ్ళతోటి అట్లా గ్రూప్ స్టార్ట్ చేసి ప్రతిరోజు మరి ఉదయము 5 గంటల నుంచి 6 గంటల వరకు మరి మేము ప్రార్థన, వాక్యం చెప్పుకోవడం అట్లా జరిగింది. ఇప్పుడైతే మరి ఒక 52 మంది వరకయింది. కాకపోతే మరి ఆరంభ శూరత్వము, అంతిమ భ్రష్టత్వం అంటారు గదా! మేము అని వచ్చిండ్రు. ఒక 30, 32 వరకు ప్రతిరోజు మరి గ్రూప్‌లో ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, అదే విధముగా 8:30 నుంచి మరి 9 గంటల వరకు అది 8:30-9:30 వరకు మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటది. మరి దేవుడు అనేకులను మరి ఎంతో ఇదిగా లేవనెత్తుతున్నాడు. మరి యవనస్తులైనటువంటి బిడ్డల ద్వారా దేవుడు ఇట్టి గొప్ప కార్యము జరిగించి ఉన్నాడు. మరి సిస్టర్స్ అంటే మరి మేరీ సిస్టరు, సుధా సిస్టర్ ప్రార్థనలు చేస్తుంటే నేననుకునేది మరి ఆ ఇంట్లో మరి చైతన్య మాత్రమే మరి వాక్యం చెప్పేది, ప్రార్థన చేసేదనుకున్నా కానీ దేవుడు గొప్ప కార్యం ఆ కుటుంబంలో జరిగించినాడు. చక్కటి పాటలు, మరి చక్కటి ప్రార్థనలు చేస్తుంటే నేనెంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు మరి ఒకరి ద్వారా మరి కార్యాలను జరిగించే గొప్ప దేవుడయ్యున్నాడు. మరి ఆ బిడ్డల ద్వారా మరి ఇట్టి కార్యమును జరిగించి, మరి అనేకులకు మరి ఈ కృప ఆశీర్వాదకరముగా మరి జరగాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. మరి నాకిచ్చినటువంటి అంశము కలవరము. మరి మన జీవితాలలో చూస్తే మరి చాలా సార్లు మరి భయము చేత మరి ఏర్పడే మరి కలకలము, కల్లోలము, గందరగోళము, గడబిడ ఈ విధముగా ఎన్నో మనం చూస్తూ ఉంటాము. మరి అది ఆ కలవరం గురించి మరి ధ్యానం చేసుకునే ముందు మరొక చిన్న మాట ప్రార్థన చేసి వాక్యంలోకెళ్దాం.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగినటువంటి మా గొప్ప దేవుడవునైన తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీ విలువైన జీవము కలిగిన మాటలను నా నోటి ద్వారా పలికించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనుమని మానవ స్వరమును మరుగుపరిచి నీ స్వరము ద్వారా మాట్లాడి తండ్రి ప్రభువా వినగలిగిన చెవులను గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించి మహిమను పొందుమని గూఢమైన సంగతులను మరి మాకు బోధించుమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడనైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. మరి ఈ కలకలం అనేది మన జీవితాలలో అంటే మరి లేసిన దగ్గర నుంచి కూడా మనసులో ఒక ఆందోళన అంటే కోటీశ్వరుడు దగ్గర నుండి పేదవాడి వరకు కూడా మరి ఈ భయము, ఆందోళన, ఈ కలకల, ఈ కలవరము ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. మరి ఇక్కడ వాక్యంలో చూసుకుంటే కూడా మరి దేవుడు మరి ఈ శిలువ శ్రమలను గురించి మనము ధ్యానం చేస్తున్నాము. మరి ఈరోజు 20వ రోజుగా మరి సౌజన్య చెప్పి ఉన్నది. మరి 20 రోజుల వరకు అంటే ప్రతిరోజు కూడా ఆగిపోకుండా సాగిపోవటం అంటే అది కేవలము దేవుని కృపనే. ఎందుకంటే మన సమయాన్ని సాతాను దొంగిలించడానికి ఎప్పుడు కనిపెట్టుకొనే ఉంటది. ఏదో ఒక సమస్యను లేవనెత్తటం ఏదేమైనప్పటికీ మరి మనము ముందుకు కొనసాగేటట్టు దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టే మరి మనము సజీవులుగా ఉన్నాము అంటే కేవలం ఆయన ఉచితమైన కృప, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశములు, ఆయన ప్రణాళికలు మన ఎడల నెరవేర్చుకొనుటకే మన దేవుడు ఇట్టి కృపను చూపియున్నాడు. మరి నాదొక చిన్న సాక్ష్యం చెప్పి వాక్యంలోకెళ్తానండి. మరి నాకు 10థ్ క్లాస్‌లో మ్యారేజ్ అయింది. మరి అయినప్పుడు నా భర్త గారు మరి నన్ను మరి ఎంఏ ఇంగ్లీష్ ఇక్కడ నిజాం కాలేజ్‌లో ఎంఏ ఇంగ్లీష్ చేసిన, బీఈడీ చేసిన, కానీ నాకు ఉద్యోగం లేదు. మరెప్పుడు మా మమ్మీతో అనేది మా మమ్మీ టీచర్‌గా చేసేది. మరి నాకింత చదువుకున్నా గానీ నాకు ఉద్యోగం రాట్లేదు మమ్మీ అంటే, ఒకటే మాట అనేది, "అంతకంటే గొప్ప ఉద్యోగం దేవుడు నీకిస్తడు బిడ్డ. మరి ఆయన విలువైన మాటల్ని చెప్పడానికి నిన్ను ఏర్పరచుకున్నాడేమో, మరి నీకు ఈ విద్య ఉన్నప్పటికీ మరి దేవుడు నిన్ను ఆ విధముగా వాడుకుంటాడేమో" అంటే నేను చాలా భయస్తురాలినండి. నేను ముందుకెళ్ళి ప్రార్థన చేయాలంటే మరి మొట్టమొదటిగా నాకు 2000 2013 జనవరి 23 తారీఖున మొట్టమొదటిగా నేను మరి మా చర్చిలో విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మరి నాకు పేరేసినప్పుడు నేను చాలా భయము, ఆందోళన మరి ఇక్కడ కలవరం అంటున్నారు చూడండి. ఆ కలవరం కూడా ఏ రాత్రి పడితే ఆ రాత్రి లేసి మరి నాకు ఆ భయముతో నా చెవుల నుంచి ఇట్లా వేడి గాలిలాగొచ్చి, అమ్మో! నేను ఆ రోజు వరకు ఉంటానో, ఉండనో, నా పేరు అసలు ఎందుకేసిండు మరి నేను మందిరంకెళ్ళడమే మానేద్దాము. నన్ను అడగకుండా మరి నా పేరెందుకేసిండని మరి మా మమ్మీతో పంచుకున్నప్పుడు, మా మమ్మీ ఒక్కటే మాట చెప్పింది. "అట్లా భయపడొద్దు బిడ్డ. మరి ప్రార్థన చెయ్యాలి. మరి దేవుని మందిరములో నిలబడి ప్రార్థన నువ్వు పుట్టకముందే దేవుడు అది నీకు రాసి ఉంచాడు. నువ్వు అక్కడ నిలబడు. కానీ మరి దేవుని చిత్తాన్ని మరి మనము వదిలిపెట్టొద్దు. మరి ఆయన ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థించాలంటే, నేను ప్రార్థన చేయడానికి మీరు నమ్ముతారో లేదండి 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేసిన, అక్కడ నిలబడి అక్కడక్కడే నేను కింద పడిపోతానేమో, మరి నేనక్కడ నిలబడి ప్రార్థన చేయగలుగుతానో లేదో అని ఒక భయము, ఆందోళన, కలవరము ఇవంటే మనకొక భయము ద్వారానే ఈ కలవరము, ఈ ఆందోళన ఇవన్నీ కూడా పుట్టుకొస్తాయి. సాతాను ఆ విధముగా మనల్ని భయమునకు గురి చేస్తుంది. మరి ఆ విధముగా దేవుడు వాడుకుండు మరి ఈ గ్రూపు విన్నప్పుడు కూడా నేననుకున్నప్పుడు దేవుడది స్థిరపరిచి, దేవుడు మరి వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మనల్ని జ్ఞాపకం చేసుకొనుటకు మనం ఏ పాటి వారమైనప్పటికీ దేవుడు ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని యేసుక్రీస్తుల వారి జనన వృత్తాంతాన్ని అంటే పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకొనుటకు ఒక రోజని, మరి మట్టల ఆదివారం ఒకరోజని, గుడ్ ఫ్రైడే ఒకరోజని, ఈస్టర్ ఒకరోజని, కానీ మరి ఆయన శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకొనుటకు మరి 40 రోజులని మరి క్రైస్తవ పండితులు, మరి పెద్దలు ఆ విధముగా నిర్వహించున్నారు. ఎందుకంటే మరి ఇది ఒక 40 రోజులే కాదండి. ఏ రోజైతే మనము యేసుక్రీస్తుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించామో, ఆ రోజు నుండి మొదలుపెట్టుకొని మన మరణమయ్యేంత వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయనను అంటిపెట్టుకొని, ఆయనను ఆనుకొని, ఆయనను హత్తుకొని జీవించాలి. ఈ 40 రోజులు ఎందుకు అంటే, దీని ద్వారా దేవునికి మనం ఎక్కువగా ఆయనతో సహవాసము కలిగి, మరి ఆ విధముగా ఉండటానికి ఒక మనిషి మరి 40 రోజులు 40 ఏళ్ల వరకు ఏ జీవితానికి అలవాటు పడతాడో, ఆ జీవితమే ఉంటది. ఒక తిరుగుబోతుగా ఉంటే, ఆ తిరుగుబోతుగానే, ఒక తాగుబోతుగా ఉంటే, ఒక తాగుబోతుగానే.
మరి మిగిలిన 40 ఏళ్లలో ఎంత మనము మార్పు చేయాలన్నా, మనం ఎంత చెప్పినా కానీ, మరి ఆ జీవితానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి విన్నట్టు అనిపిస్తది కానీ, మరి వినకుండా ఉంటారు. అదే విధముగా ఈ 40 రోజులలో ఒక మనిషి మార్పు చెంది, ఒక నూతనత్వములోకి మరి ఒక నూతన వ్యక్తిత్వానికి మరి పాతవంతా గతించిపోయి నూతనములోకి మార్చబడి అదే కొనసాగించే రీతిగా మరి 40 రోజులు ప్రతి దాంట్లో కూడా మరి 40 అనేది యూదులలో మరి ప్రాముఖ్యమైనదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మరి మోషే చూస్తే 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు, యేసుక్రీస్తుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తున్నాం. మరి ఆయన యొక్క శిలువ శ్రమలను ఈ 40 రోజులే కాకుండా ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా మరి మనం జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. ఎందుకంటే ఈ రక్షణ, ఈ గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మరి ఈ 40 రోజులే కాకుండా ఎప్పుడు కూడా ఆయన శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలని మరి మనకు లేఖనములు సెలవిస్తుంది. మరి మనం చదివినటువంటి అంశంలోకి వెళ్దాము. అపోస్తుల కార్యములు 4 అధ్యాయము 1-6 వచనాల్లో చూసుకుంటే, మరి ఇక్కడ ఈ వాక్యము నేను చాలా ధ్యానిస్తున్నా. మరిక్కడ ఎక్కడ మరి ఎందుకు ఈ కలవరము జరిగిందా అని మనము మరి ఆలోచన చేయగలిగితే మరి పేతురు, యోహాను ఆయన శిష్యులు మరి యేసును మరి పునరుత్థానం అంటే యేసుక్రీస్తు మొట్టమొదటి నుండి కూడా యేసుక్రీస్తుల వారు పుట్టిన దగ్గర నుండి చూస్తే కూడా కలవరమే ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు మరి అతడును, అతనితో కూడా యెరూషలేము వారందరును కలవరపడ్డారు. మరి కలవరపడాల్సినటువంటి అవసరం ఏముందండి? మరి యేసుక్రీస్తుల వారు పుట్టిండ్రంటే మరి ఈ జ్ఞానులొచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడా అని అన్నప్పుడు మరి హేరోదుకు ఒక కలవరం. ఎందుకంటే మరి నేను కాకుండా మరి వేరొక రాజా అని చెప్పి మరి అక్కడ నుండి అంటే యేసుక్రీస్తుల వారు పుట్టిన దగ్గర నుండి కూడా మరి కలవరముగా ఉన్నది. ప్రతి దగ్గర కూడా కలవరము పడుతూనే ఉన్నారు. మరి ఆయన ఒక అద్భుత కార్యము చేసినప్పుడు కలవరమే. మరి ఆయన అది మట్టల ఆదివారం అప్పుడు అంటే ఆయన గాడిద మీద వచ్చినప్పుడు కూడా మరి ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. ఆయన చేస్తుంటే అద్భుత కార్యాలన్నీ చూస్తుండు. కానీ మరి యెరూషలేము వాళ్ళంతా కూడా ఈయన ఎవరో అని కలవరపడ్డారంట. మరి ఇక్కడ ఈ సంగతి విన్నప్పుడు అతడును, అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవరపడ్డారనుంది. మరి యెరూషలేము వారు ఎందుకు కలవరపడ్డారు? ఆయనంటే మరి రాజుగా ఉన్నాడని కలవరపడ్డారనుకోవచ్చు. మరి యెరూషలేము వారంటే మరి వాళ్ళు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఒక రాజొస్తాడని ఎదురు చూస్తున్నారు కాబట్టి, ఆ యెరూషలేము వాళ్ళందరూ కూడా మరి ఈ జ్ఞానులొచ్చినప్పుడు అడిగినప్పుడు మరి వారు కూడా కలవరపడ్డట్లుగా చూస్తున్నాము. మరి యోహాను సువార్త 18వ అధ్యాయం 10-12 వచనాల్లో చూసుకుంటే కూడా మరి అక్కడ యూదా ఇస్కరియోతు మరి యేసుక్రీస్తుల వారిని పట్టియడానికి వచ్చినప్పుడు మరి అక్కడ కూడా ఒక కలవరము. ఎందుకంటే మరి మీరు హ్మ్. ఎవరిని వెతుకుచున్నారని వారినడిగాను. మరి నజరేయుడని యేసుని అని చెప్పినప్పుడు మరి అక్కడ కూడా వాళ్ళకు మరి నేనే అని దేవుడే మరి ఆయన స్వయంగా మరి నేనే అని చెప్పినప్పుడు అక్కడ కూడా ఒక కలవరము. మరి ఆ శిష్యులకు మరి అక్కడ వాళ్ళను పట్టుకోవడానికొచ్చిన వాళ్ళకు కూడా మరి కలవరము మొదలైంది. నేనే మరి ఆయనను అని చెప్పినప్పుడు మరొకసారి యోహాను సువార్త 18వ అధ్యాయం చూసుకుందామండి. యోహాను సువార్త మీరెవరిని వెతుకుచున్నారని వారినడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని చెప్పినప్పుడు మరి వాళ్ళు వెనకకు తగ్గి నేల మీద పడిరి. మరెందుకు కలవరముతోటి ఆయనే స్వయంగా వచ్చి మరి నేనే యేసునని చెప్పినప్పుడు వాళ్ళు ఒక భయముతోటి, కలవరముతోటి నేల మీద పడ్డట్లుగా చూస్తున్నాం. అదే విధముగా మరి ఇక్కడ సీమోను పేతురు కూడా మరి ఆయన కత్తి మరి ఆయన కత్తి తీసుకొని వచ్చి ఆ ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. మరి అప్పుడు కూడా యేసుక్రీస్తుల వారిని పట్టుకోవడానికొచ్చినప్పుడు ఈ సీమోను పేతురుకు ఒక కలవరము, భయము మొదలుపడ్డది. ఎందుకంటే నన్ను మరి ఇట్లా పట్టుకొనబోచున్నారు. నేను సిలువకు అప్పగించబడుచున్నానన్నప్పుడు మరి పేతురు ఒక మాట అంటాడు. నీతో పాటు నేను కూడా ప్రభువా అంటాడు. మరి ఆ విధముగా మరి యేసుక్రీస్తుల వారిని పట్టుకోవడానికొచ్చినప్పుడు ఆయనకు కూడా ఒక కలవరము మొదలయ్యి మరి ఆయన ప్రధాన యాజకుని యొక్క దాసుని ఆహ్, కొట్టి మరి అతని కుడి చెవి తెగ నరికినట్లుగా చూస్తున్నాం.
ఈ విధముగా ప్రతి సమయంలో కూడా యేసుక్రీస్తుల వారు పుట్టిన దగ్గర నుంచి చూస్తే, మరి ఆయన మరణించిన వరకు కూడా మరి కలవరం మొదలైనట్లుగా చూస్తున్నాం. అదే విధంగా అపోస్తల కార్యము 4 అధ్యాయము 1-6 వచనంలో చూసుకుంటే మరక్కడ పేతురు, యోహాను మరి ఆయన శిష్యులుగా ఉండి, మరి ఆయన పునరుత్థానమును గురించి ప్రకటిస్తున్నారు. మరి ఆ ప్రకటించి, ఆ బోధించుచున్నప్పుడు మరి యాజకులు, దేవాలయపు అధిపతులు, సద్దూకయ్యులు మరి వాళ్ళందరూ కూడా కలవరపడుతుర్రు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు చనిపోయిండంటే ఈయన పునరుత్థానమయిండని చెప్పి మరి చెప్తున్నారని చెప్పి మరి వాళ్ళు కలవరపడి మరి వారిని బంధించి చెరసాలలో పెట్టినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తుల వారు పుట్టిన దగ్గర నుంచి కూడా మరక్కడ ఉన్న వారికి కలవరము, భయము. ఎందుకంటే ఈ గొప్ప దేవుడు వచ్చిండు. మరి మేమే గొప్పవాళ్ళం అనుకుంటే మరి మాకంటే గొప్పవాడు ఒకాయన వచ్చిండా అని చెప్పి మరి కలవరపడ్డట్లుగా మనము చూస్తున్నాము. యేసుక్రీస్తుల వారు శ్రమలు మరి ఆయన ప్రతి సమయంలో మరి అక్కడ ఉన్నప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కలవరపడ్డారు. మరి ఆయన పుట్టినప్పుడు కలవరపడ్డారు. మరి ఆయనను యూదా ఇస్కరియోతు పట్టించినప్పుడు కూడా మరి అక్కడ ఉన్నటువంటి సైనికులు వారంతా కూడా మరి పేతురు వీళ్ళంతా కూడా కలవరపడ్డట్లుగా ఉంది. మరి ఆయన పునరుత్థానం అయినప్పుడు కూడా అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోలేకపోతుండ్రు. ఎందుకంటే అప్పుడు కూడా వారిలో కలవరము, ఆందోళన. ఇది ఎందుకు సంభవిస్తుందంటే మనలో ఎప్పుడైతే మరి భయము వస్తదో మరి ఆ విధమైనటువంటి కలవరం వస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. మరి అపోస్తలులు కూడా మరి కలవరపడ్డట్టుగా లూకాసు వార్త 24 అధ్యాయం 38 వచనంలో చూసుకుంటే, అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహము పుట్టనేలా అంటుండు. ఎప్పుడైతే మనలో విశ్వాసము లేకుండా ఉంటదో, అప్పుడు మనకు కలవరము, భయము మనమైతే ధైర్యంగా ప్రార్థన చేస్తాము. తండ్రి మరి నన్ను స్వస్థపరుస్తావంటావు. నన్ను ఈ సమస్య నుండి బయటికి తీసుకొని వస్తావని ప్రార్థన చేస్తాము. కానీ ఒక పక్క మరి నాకు ఈ వ్యాధి బాగవుతుందో లేదో, మరి మరి మా పిల్లలకు వివాహం జరుగుతదో లేదో, మరి మా పిల్లలకు ఉద్యోగాలొస్తాయో లేదో, ఈ విధమైనటువంటి సాతాను మనకు కలవరము పుట్టిస్తుంటది, ఆందోళన పుట్టిస్తుంటది, భయము పుట్టిస్తుంటది. మరి దేవుడే చెప్తుండు. అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహము పుట్టనేలా. మరెందుకంటే శిష్యులు కలవరపడుచున్నారు. కారణము మరి అక్కడ వినుచున్నటువంటి విషయాలను మరి అయోమయ స్థితిలో పడవేస్తుంది. యేసు శరీరాన్ని ఎవరో ఎత్తుకొని పోయారని మరి ఆయన పునరుత్థానం అయినప్పుడు కూడా వారు నమ్మలేకపోతున్నారు. మరప్పుడు వారు కలవరపడుతుంటే మరి యేసుక్రీస్తుల వారు అక్కడికి వచ్చి చెప్తుండు. మీరెందుకు మరి కలవరపడుచున్నారు? మరి అక్కడ స్త్రీలు వచ్చి చెప్తారు. మరి సజీవుడైనటువంటి మరి దేవుడు ఉన్నాడని మరి అక్కడ ప్రకటించినా కానీ వాళ్ళు బయటికెళ్ళి చూద్దామనంటే వాళ్ళకొక భయము. వాళ్ళు మరి రూముల్లోనే ఉండి మరి ప్రార్థిస్తున్నట్లుగా ఉండు. మరి యూదుల భయముతో మరి గది దాటి బయటకు రాలేని పరిస్థితి. మొత్తానికి ఈ శిష్యుల పరిస్థితి కూడా తీవ్రమైనటువంటి అయోమయానికి గురై మరి కలవరపడినటువంటి స్థితిలో ఉన్నట్లుగా చూస్తున్నాను. మరి అందుకే దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్తలో 14, 15, 16 అధ్యాయాల్లో 3 అధ్యాయాలలో కూడా చూస్తే నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను. నా సంతోషమును నీకు అనుగ్రహిస్తున్నాను. నా విజయమును నీకు అనుగ్రహిస్తున్నానని. మరి ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినప్పటికి కూడా మనము మరి శాంతినిస్తా అంటున్నాడు, సంతోషమిస్తా అంటున్నాడు, విజయాన్నిస్తా అంటున్నాడు. ఇవన్నీ కూడా ఇచ్చినా కానీ మనలో ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయము, ఏదో ఒక మరి దిగులుతో ఉంటున్నాము. మరి కరోనా సమయంలో చూడండి మరి దేవుడు మరి భయపడొద్దు అని చెప్పి అంటున్నాడు. అన్నప్పుడు కూడా మనం ఆ సమయంలో ఎంతో అంటే లేచిన దగ్గర నుండి పడుకునే వరకు కూడా భయముతోనే మన జీవితాలు కొనసాగుతున్నాయి. మరి కోటీశ్వరుడి దగ్గర నుండి పేదవాడి వరకు మరి పేదవాళ్ళు అనుకుంటారు మరి కోటీశ్వరులు వాళ్ళకన్నీ ఉన్నాయి. మరి వాళ్ళకేందిలే వాళ్ళు సంతోషంగా ఉన్నారని. మరి వారికి కూడా భయము. మరి పేదవాడికి కూడా భయం. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా కలవరము, ఆందోళన, భయముతోనే పుట్టిన బిడ్డ నేనెక్కడ పడతానో అని. మనం ఎత్తుకుంటే చూడండి మన చెయ్యి గట్టిగా పట్టుకుంటది. ఇట్లా చేతిలో ఇట్లిట్లా వణికిపోతుంటది. ఎక్కడ పడేస్తారంటే ఆ బిడ్డకి ఏమి తెలియని బిడ్డ కూడా ఒక కలవరముతోటి, ఒక భయముతోటే పుడుతుంది. పుట్టుకతోనే ఈ భయమొస్తుంది. మరి పుట్టిన పాప పడిపోతానేమో అని భయముతో మరి గట్టిగా పట్టుకుంటుంది. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే మొట్టమొదటిగా మరి బైబిల్ గ్రంథంలో మరి భయం అనే పదము ఆదికాండము మూడో అధ్యాయం 10వ వచనంలో చూస్తే మరి అవ్వ, ఆదాములు ఏదెను వనంలో మరి భయము లేదు, భీతి లేదు, మరణ భయం అసలే లేని పరిస్థితి అన్నట్టప్పుడు. కానీ మరి వాళ్ళు ఆజ్ఞాతిక్రమము చేసి మరి వాళ్ళు
దేవుని మాట ధిక్కరించినప్పుడు వారికి భయమొచ్చింది. మరి ఆ భయం ఇప్పటి వరకు కూడా ఆ భయము, కలవరం ఈ భయముతోటే ఈ కలవరము, ఆందోళన ఇవన్నీ కూడా పుడుతుంటాయి. ఒక పాపము చేసినప్పుడు, ఒక తప్పు చేసినప్పుడు మనలో ఈ కలవరం ఒస్తది. ఏదైనా మనం ఒక తప్పు చేసినామనుకోండి, ఒక అబద్ధం ఆడినము, లేని నిందలు ఎవరి మీద మోపినము, అప్పుడు మనకు తెలియకుండానే మనలో మరి దేవునిలో ఉన్న వాళ్ళకైనా మనలోనేమో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. మరి దేవునిలో లేని వారికి అంతరాత్మ పనిచేస్తది. మరి నువ్వు తప్పు చేసినవు, తప్పు చేసినవని మనకొక కలవరము, ఆందోళన మనకొస్తూనే ఉంది. మరి ఆ రోజు నుండి కూడా మరి ఉన్నట్లుగా చూస్తున్నాం. దావీదు భక్తుడు కూడా చెప్తున్నాడు. మన పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. మరి ఆ పాపం వలనే మనకి భయము, ఆందోళన, ఈ కలవరం వస్తుంది. అప్పుడు అవ్వ, ఆదాము పాపం చేశామనే భయంతో దాక్కున్నారు. కానీ ఇప్పుడైతే మరి తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనే భయము లేదు. పాపభీతి లేదు. మరి భక్తి ఉన్నది కానీ మనకు భయము లేదు. భక్తి చేస్తున్నాము కానీ భయము లేని జీవితాలు జీవిస్తున్నాము. మరి దేవుడు మరి భయపడకుడి మిమ్మని మరి పరీక్షించుటకు మీరు పాపము చేయకున్నట్లు ఆయన మీకు భయము కలగకుండా ఉంటాడని చెప్పి మరి మోషే అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులు వాళ్ళంతా కూడా అంటారు, "అమ్మో! మేము దేవుణ్ణి చూడలేము. ఆయన మాట మేము వినలేము. మా పక్షాన నువ్వెళ్ళు." దేవుడు కూడా ఆయన మాట వినడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఈనాడు కూడా మనము దేవుని మాట వినాలంటే, దేవుని స్వరము వినాలంటే మరి మనము భయముతో, ఆందోళనతో, కలవరంతో మన సమస్యలు దేవుడెంత గొప్ప దేవుడు చూడండి. మరి మీ మీ చింత యావత్తు నా మీద వేయండి అంటుండు. మీ భయము ఏది ఉన్నా కానీ, మీ చింత ఏది ఉన్నా, మీ కలవరం ఏది ఉన్నా కానీ, నా మీద వేయమని చెప్పి అంటుండు. మరి ప్రతిరోజు కూడా మనము ఆయన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవడైనను అంటుండు. ఎవ్వరైనా సరే మరి క్రైస్తవులే అనట్లేరు, లేకపోతే ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళే అనట్లేరు. ఎవ్వడైనా కానీ తన సిలువనెత్తుకొని మరి నన్ను వెంబడింపని ఎడల నా శిష్యుడు కానేరడని కూడా ఉంది. ప్రతి దినం అంటుండు. ఈ 40 రోజులు అనట్లే, 1 సంవత్సరం అనట్లే, 2 సంవత్సరాలంటే ప్రతి దినము కూడా మరి ఆయన సిలువనెత్తుకొని మనము వెంబడించే వారముగా ఉండాలి. మరి సిలువ లేనిది రక్షణ లేదు. మరి సిలువ మోయనిది పరలోకం లేదు. ఎవరి మీద ఆధారపడి, ఎవరిని నమ్మి మనము సిలువనెత్తుకొని ఎత్తుకుంటామో ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కానీ ఈ లోకము మనకు తోడుగా ఉండదు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కానీ సిలువ ది సిలువ మనము దించినట్లయితే యేసు మనతో ఉండడు. లోకం వైపుకు వెళ్తాము. లోకాశల వైపుకు వెళ్తాము. దేవుడు మనతో ఉండడు. మరి ఆ సిలువనెత్తుకొని ఆయన మరి మీ సిలువ మరి అది సులువుగా ఉంటదంటాడు. సిలువ ఎత్తుకోమని చెప్తుండు. దేవుడు అన్నీ కూడా మనతో చెప్తాడు. మరది ఆజ్ఞలిస్తుండు. మరి అవన్నీ కూడా మరి ఆ కాడి సులువు అంటుండు. ఆ భారము నా మీద వేయండి అంటుండు. మరి ప్రతి బిడ్డకు కూడా మరి పుట్టిన దగ్గర నుంచి కూడా దేవుడు ఎంత గొప్ప వాగ్దానాలు ఇచ్చిండండి. మనమైతే మన పిల్లల్ని మరి ఒక 3, 4 ఏండ్ల వరకు ఎత్తుకుంటాము. కొంత వయసొచ్చిన తర్వాత ఎత్తుకోమంటే మనం కసురుకుంటాము, విసుక్కుంటాం, ఒక దెబ్బైనా ఏస్తాం. కానీ దేవుడు ఎంత గొప్ప వాగ్దానాలు ముదిమి వచ్చు వరకు ఎత్తుకొను వాడను నేనే అని చెప్తుండు. మరి అట్టి గొప్ప వాగ్దానాలు దేవుడిచ్చి ఉన్నాడు. మరి ఇటువంటి వాగ్దానాలు ఎవ్వరు కూడా ఇవ్వలేదండి. మరి ఆ వాగ్దానాలన్నీ కూడా మన సొంతము. మరి ఈ లోకములో మనము భయపడాల్సినటువంటి, ఆందోళన చెందాల్సినటువంటి హ్మ్. పని లేదు. మరి ఆహ్, దేవుడే చెప్తుండు. మరి ప్రతి వారి జీవితంలో కూడా మరి కలవరం ఉంది. ఈ కలవరం మీకొద్దు అంటుండు. మరి నా జీవితం ఏమవుతుందో, మరి నా భవిష్యత్తు మరి ఎలా ఉంటుందో, మరి నాకు ఎగ్జామ్స్‌లో మంచి మార్కులొస్తాయో లేదో, మరి నాకు ఉద్యోగం దొరుకుతుందో లేదో, నాకు వివాహం అవుతుందో కాదో, మరి మా పిల్లలు మరి నేను చెప్పినట్టు వింటారో లేదో, ఈ విధముగా మన భయము, ఆందోళన లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఉంటది. మరి ఆ విధంగా మరి భయం చేత ఏర్పడుతూ ఉంటది. మరి సాతాను ఒక్కొక్కసారి ఈ అలజడి, ఈ అల్లరి రేపే మరి వార్తలతో మన మనసులకు నెమ్మది లేకుండా మరి చేసే తీవ్రమైనటువంటి ఆందోళనకు మరి గురి చేస్తాడు. అయితే విశ్వాసులైన వారు ఇటువంటి తీవ్రమైన అలజడి కలిగిన సమయములో ప్రభు యందు నమ్మికముంచితే ఆయన ప్రతి సమస్యను కూడా మరి గ్రహించుటకు, వివేచించుటకు మనకు వివేకం అనుగ్రహిస్తాడు. మరి 2 తిమోతి పత్రిక 2 అధ్యాయం 7 వచనంలో చూస్తే, "నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివే వివేచ వివేచనము, వివేకమును అనుగ్రహించును" అనుంది.
మరి మీ హృదయములను కలవరపడనీయకుడి అనుంది. మరి యోహాను సువార్త 14 వచనంలో చూసుకుంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా యందును విశ్వాసం ఉంచుడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని. మరి యేసుక్రీస్తుల వారు ఇక్కడ మన కొరకు, మన రక్షణ కొరకు మరి ఇక్కడ శిలువ మీద మరి బలియాగముగా అయి మరి మనము ఆహ్, రక్షణలోకి రాబడ్డాము. మళ్ళీ ఈ లోకము మనకు శాశ్వతం కాదండి. కొంతకాలమే. మనం ఎక్కడికైనా ఒక యాత్రకు వెళ్ళామంటే, మరి అక్కడ మనము మా ఇల్లు ఏమైందో మనం చుట్టుపక్కల వాళ్ళకి చెప్పెళ్తాం. మా ఇల్లును కొంచెం జూడండి. మరి ఎవరైనా దొంగలొస్తారేమో అని. కానీ మరి అదే విధంగా మనం ఇక్కడ ఒక యాత్రకొచ్చినాము. మన శాశ్వత నివాసము, మన శాశ్వత రాజ్యము మరి పరలోకమందున్నది. దేవుడు అక్కడ మనకు స్థలము సిద్ధపరిచాడు. కానీ ఈ లోకంలో మనం ప్రతిదాని గురించి నా పిల్లలంటూ మరి నా కుటుంబము అంటే దేవుడు మొట్టమొదటిగా దేవుడే. మరి దేవుని తర్వాతనే మరి కుటుంబము, బిడ్డలు దేవుడు మనకొక బాధ్యత ఇచ్చిండు. మరి కుటుంబాన్నిచ్చిండు, బిడ్డలనిచ్చిండు. ఆయన బిడ్డలను మన చేతిలో పెట్టి మరి పెంచమని వాళ్ళని ఒక ప్రయోజకులుగా చేయాలంటే మరి దేవుని బిడ్డలను మనమేమనుకుంటామంటే నా బిడ్డలు అని అనుకుంటాం. కానీ మరి ఆయన ఇచ్చినటువంటి బిడ్డలు తండ్రి మరి ఎవ్వరి గురించి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కలవరపడాల్సిన అవసరం లేదు. అయ్యో! నా భర్త ఇట్లా ఉండు, నా బిడ్డలు ఇట్లా ఉన్నారు. నా బిడ్డలు నేను చెప్పిన మాట వినట్లేరని తండ్రి, నీ బిడ్డలను నా చేతిలో పెట్టి మరి పెంచమన్నావు. మరి ఈ బిడ్డలు నీ బిడ్డ ప్రతీది కూడా దేవుడిచ్చినదని వాక్యము. మనం నిలబడ్డ భూమి ఆయనది. భూమియు దాని సంపూర్ణత, దాని నివాసములు యెహోవా అంటుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అంటుంది. మరి ఆహ్, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము అనంటుంది. బంగారు నాది, వెండి నాది అనంటుండు. మరి దావీదు భక్తుడు కూడా చెప్తున్నాడు. మరి నీవిచ్చిన సంపాద్యములో కొంత నేను నీకిచ్చుచున్నాను అంటుండు. ప్రతిదీ మనము చేసిన ఉద్యోగం కావచ్చు, మనం తిన్న ఆహారం కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, ఏదైనా కానీ అది దేవుడిచ్చినదే. కాబట్టి దేని గురించి మనము కలవరపడాల్సిన పని లేదు. ఆందోళన పడాల్సిన పని లేదు. మరి ఇక్కడ వాక్యంలో చూసుకుంటే మరి యేసుక్రీస్తుల వారు పుట్టిన దగ్గర నుంచి కూడా మరి అక్కడ ఉన్న వారందరూ కూడా మరి హేరోదు కలవరపడ్డాడు. మరి అక్కడ ఉన్నటువంటి యెరూషలేము వారు కలవరపడ్డారు. ఆయన పునరుత్థానమైనప్పుడు కలవరపడ్డారు. మరి ఆయన అద్భుత కార్యాలు చేసినప్పుడు కలవరపడ్డాడు. ప్రతి దగ్గర కూడా మరి కలవరము ఎందుకు ఆ కలవరం ఎందుకొస్తుంది? పాపం వలన, భయము వలన, విశ్వాసము లేకుండా ఉండడం వలన ఆ కలవరము, ఆ భయము వస్తుంది. మరి దేవునిలో మనమున్నాము కాబట్టి సజీవుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆ గొప్ప దేవుడిని మనం పట్టుకున్నాము. ఏ ఏ మనుషుల వైపు చూడాల్సిన పని లేదు. ఏ మనుషులు చెప్పినా మనము భయపడాల్సినటువంటి పని లేదు. ఇది మీకు జరగదేమో, ఇది మీకు కాదేమో అన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు ఎండిన ఎముకలకు జీవం పోసేటువంటి దేవుడు. మరి ఆ ఎండిన ఎముకలను మరి మోడుబారిన జీవితాలను చిగురింపజేసిన దేవుడు. ఎంతో మందిని అనుకునేది వీరి జీవితాలు ఇంతటితో అయిపోతాయేమో, పాపం వీళ్ళకిక జీవితం లేదేమో అనుకునేదాన్ని. కానీ నా కళ్ళ ముందు నేను వెంటనే ఈ వాక్యాలు దేవుడు నాకు గుర్తు చేస్తాడు. నిజంగా నువ్వెంత గొప్ప దేవుడవు తండ్రి. ఎండిన ఎముకలకే జీవం పోస్తున్నా అంటున్నావు. మరి మోడుబారిన జీవితాలను చిగురింపజేస్తా అంటున్నావు కదా! నువ్వు మరి ఆశ్చర్య, అద్భుత కార్యాలను చేసే దేవుడు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేసే గొప్ప దేవుడవు కదా తండ్రి. మాకెందుకు ఈ భయము, ఈ ఆందోళన, ఈ కలవరము అని మరి నేను వెంటనే సాతాను మనకొక భయము పుట్టిస్తూ ఉంటది. కానీ ఆ భయమును వెంటనే మనం దేవుని దగ్గర మోకాళ్ళ మీద ఉండి తండ్రి ఈ భయమును మరి కూకటి వేళ్ళతో, ఈ కలవరాన్ని కూకటి వేళ్ళతో చంపివేయండి తండ్రి. ఎందుకంటే నేను నీ బిడ్డను. నేను విశ్వాసం కలిగి మరి నీ కొరకు నేను మరి కొనసాగుతా అనే ఒక ధైర్యముతో మరి ముందడుగు వేసేవారముగా ఉండాలని మరి ఈ వాక్యాలు మనకు ఆహ్, బోధిస్తూ ఉన్నాయి. ఈ వాక్యాలు మనకు చెప్తూ ఉన్నాయి కాబట్టి దేని గురించి కూడా మనము కలవరపడాల్సిన పని లేదు. మరి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా కలవరపడ్డట్టుగా ఉన్నది కానీ ఆ గొప్ప దేవుణ్ణి మరి మనము కలిగి ఉన్నందుకు మనం సంతోషపడాలి. ఆ గొప్ప దేవుడు మన ఎడల ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినప్పుడు అప్పుడు మనము సంతోషపడాలి. ఇంత గొప్ప దేవుడు మాకు ఇలాంటి అద్భుత కార్యాలు చేసిండని. ఈ గొప్ప దేవుడిని మనమొక్కలమే కాకుండా మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులందరికీ కూడా పరిచయం చేసేవారుగా ఉండాలి. ఏదైనా ఒక షాపులో ఒక వస్తువు కొనుక్కున్నామంటే, ఆ వస్తువు గురించి మనకొక 10 మందికి చెప్పేంత వరకు కూడా మన మనసు నెమ్మదుండదు. మరి ఒక మంచి డాక్టర్ దగ్గరికెళ్ళినామంటే, ఆ డాక్టర్ బాగా చూస్తాడు. అక్కడికి వెళ్ళండి అని చెప్తాము. మరి ఇంత గొప్ప దేవుడిని మనమొక్కరమే కలిగి ఉంటే ఎట్లండి? మరి ఎంతోమంది మన మన బంధువులలోనే మరి రక్షణ కలిగి ఉంటారు. కానీ నామకార్థమైనటువంటి జీవితాలు కలిగి ఉంటారు. వారికి గొప్ప దేవుని పరిచయం చేయాలి.
మన స్నేహితులతో మరి రేపు రేపు మరి వాళ్ళు నరకంలో ఉన్నప్పుడు వాళ్ళంటారు, "అయ్యో! నేను నీతో తిరిగిన గదా! మరి ఒక్కసారైనా ఆ గొప్ప దేవుని గురించి నాకు చెప్పలేదు" అన్నప్పుడు మరి మనము దానికి మరి మనం అక్కడ నిలబడాల్సొస్తది. మన పొరుగువారుంటారు. ఆ దేవుని గురించి మనం ఒక విత్తనం వేస్తే చాలు. మనం దేవుని గురించి చెప్పాల్సిన పని లేదు. మన మాదిరే మరి వారికి గొప్ప సువార్త. వాళ్ళు దేవుని కలిగినటువంటి బిడ్డలు. వాళ్ళెంత గొప్పవాళ్ళండి అని మరి మన మాదిరే చాలు మనము గొప్ప సువార్త ప్రకటించినటువంటి మన నీతే చాలు మనం గొప్ప సువార్త ప్రకటించినట్లు. మరి ఆ విధంగా మనము గొప్ప దేవుణ్ణి మరి ఆయన ఈ లోకానికి ఎందుకొచ్చాడు? మరి ఆయన శిలువ శ్రమలు, మరి ఆయన మన కొరకు రక్షణ ఇవ్వడానికొచ్చాడు అనే ఆ గొప్పతనము, ఆ గొప్ప దేవుని గురించి మనము మన మన బంధువులకు కావచ్చు, మన స్నేహితులకు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు ఎవ్వరికైనా సరే ఆ గొప్ప దేవుణ్ణి మనము పరిచయం చేసేవారుగా ఉండాలని మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి ఇచ్చిన అంశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇందులో మరి మంచిగా నేను 3 డేస్ నుండి వాక్యం వింటున్నానండి. మరి చక్కగా చెప్తున్నారు. మరి నాకైతే అంత బాగా వివరించే అంత జ్ఞానం లేదు కానీ, మరి దేవుని కృప వలన మరి కొన్ని మాటలు మరి మీతో పంచుకొనుటకు దేవుడు నాకు కృప ఇచ్చిన్నాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి మన జీవితాలలో ఎటువంటి కలవరము, ఎటువంటి ఆందోళన లేని వారముగా ఆ గొప్ప దేవుడిని పట్టుకొని ఆయనను వెంబడించే వారముగా ఉండాలని మరి కోరుకుంటున్నాను. ఈ గ్రూప్‌ను బట్టి నేనెంతగానో సంతోషిస్తున్నాను. మరి ఈ గ్రూప్ నాకు ఇన్‌స్పిరేషన్‌గా ఉండి మరి నేనొక గ్రూప్ పెట్టడానికి మరి కొంతమందిని దేవునిలో నడపడానికి అంటే అది అది నాది కాదండి. కేవలము దేవుని 2 సంవత్సరాల నుండి ఒక్కరోజు కూడా నాకు మరి అది స్టార్ట్ చేయగానే భయంకరమైనటువంటి జ్వరం వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యుండి కూడా మరి గ్లూకోజ్ ఎక్కుతూ కూడా నేను ఆపివేయొద్దని చెప్పి మరి 5 గంటలకు లేపి మరి ఆ ప్రార్థన చేసున్నాను. మరి ఈ గ్రూప్ స్టార్ట్ చేసినంక చెన్నైకి వెళ్ళాను. అక్కడక్కడ నాకు సిగ్నల్స్ లేకపోయినా కానీ ఈ ఒక్కరోజు కూడా మరి నేను ఆపేస్తే మరి సాతాను సంతోషిస్తది. అది మరుగున పడిపోతది కాబట్టి నేను ఒక్కరోజు కూడా ఆపొద్దు అనే ఒక నిశ్చయితతోటి మరియు ఒక ఇది మనం ఒక తీర్మానం తీసుకున్నాం కాబట్టి మరి దీన్ని ఆపివేయొద్దు అని ప్రతిరోజు కూడా ఎంత 2 గంటలకు పండుకొనియండి మరి 31 డిసెంబర్ 31 నైట్ 2, 3 అయితది. అయినా కానీ మళ్ళా 5 గంటలకు లేసి మరి ప్రార్థన చేయటం ప్రతి మంత్ కూడా సెకండ్ ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్ జరిపించుకొనుటకు దేవుడు అన్నీ కూడా ఆయన కృప వెంబడి కృపను చూపిస్తూ ఆయన గొప్ప కార్యాలను చేస్తున్నాడు. ఇది ఈ గ్రూప్ ద్వారా ఒక్క మాట అనుకున్నా దేవుడు దాన్ని స్థిరపరిచిండు. నేను కూడా నేను చేయగలుగుతానా అని మళ్ళీ అనుకున్నా. అది ఆందోళన చూడండి కలవరం. నేను గూడా ఇట్లా పెట్టి మా అన్నయ్యోళ్ళ వరకు, మా కుటుంబ సభ్యుల వరకు ఒక నలుగురు, ఐదుగురితో మరి నేను కూడా ఒక గ్రూప్ స్టార్ట్ చేస్తే బాగుండేమో అనుకున్న. అంతవరకు అనుకున్నా. కానీ దేవుడు దాన్ని స్థిరపరిచి మరి ఆ విధంగా చేశాడు. మరి ఈ గ్రూప్ అనేకులకు ఆశీర్వాదకరంగా ఇంకెంతో మంది దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉండాలని మరి యవనస్తులైనటువంటి బిడ్డలను దేవుడు వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. మరి ఏవైనా తప్పులుంటే క్షమించండి. దేవునికేమో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి గ్రూప్ అడ్మిన్‌లుగా ఉన్నటువంటి వారికి కూడా వందనాలు చెల్లించుకుంటూ మరి ఇది ముగించుకుంటున్నాను. థాంక్ యూ అండి.